నమస్తే, వెల్కమ్ టు sakshieducation.com. నేను శరణ్య. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 340 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో ఉన్న పోస్ట్ ఖాళీలేంటి, అర్హతలేంటి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట పోస్ట్ విషయం చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఇంజనీరింగ్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక మొత్తం 340 ఖాళీల్లో విభాగాల విషయం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్లో 175 ఖాళీలు, మెకానికల్లో 109 ఖాళీలు, కంప్యూటర్ సైన్స్లో 42, అలాగే ఎలక్ట్రికల్లో 14 ఖాళీలు ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అభ్యర్థి BE, బీటెక్, BScలో ఇంగ్లీష్ పూర్తి చేసుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఇది విద్యార్హతకు సంబంధించిన వివరాలు. ఇక వయసు విషయం చూసుకుంటే 25 ఏళ్ల కన్నా మించకూడదు. ఇక దరఖాస్తులను అభ్యర్థులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే BEL అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేస్తూనే అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుని కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫీజుని 1180గా ప్రకటించారు. ఇక ఇందులో అభ్యర్థులు మరో విషయాన్ని గమనించాలి ఏంటంటే SC, ST, PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అంటే వారికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా అభ్యర్థులు మాత్రం 1180 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలో. ఇక ఈ దరఖాస్తులను అభ్యర్థులు వచ్చే నెల అంటే నవంబర్ 14వ తేదీ లోపే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియను చూసుకున్నట్లయితే గనక అప్లికేషన్స్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వారికి రాత పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో వచ్చే స్కోర్ ఆధారంగా వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇక్కడ పరీక్ష గురించి చూసుకున్నట్లయితే గనక కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు 5 కేంద్రాలను ఎంచుకునే వెసులుబాటు ఉంది. అంటే వారి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసే టైంలోనే 5 పరీక్ష కేంద్రాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో వాటిని మళ్ళీ సెట్ చేసుకునే అవకాశం ఉండదు. ఇక పరీక్ష విషయం చూసుకున్నట్లయితే 120 నిమిషాలు కేటాయిస్తారు. పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. అందులో 100 ప్రశ్నలు టెక్నికల్ కి సంబంధించినట్లయితే మరో 25 ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కు సంబంధించి ఉంటాయి. ఇక్కడ మార్కుల విషయం చూసుకుంటే ప్రతి సరైన జవాబుకు 1 మార్కు ఉంటుంది. అలాగే తప్పు జవాబుకు 1/4 మార్కు తొలగిస్తారు. ఇక ఇక్కడ అభ్యర్థులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వారికి ప్రశ్న పత్రం 2 భాషల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ని మినహాయించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇస్తారు. ఇక మార్కుల విషయాన్ని చూసుకుంటే జనరల్, OBC, EWS అభ్యర్థులకు 35% మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST, PWBD అభ్యర్థులైతే 30% మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఇక ప్రశ్నల పరంగా చూసుకుంటే ఇంజనీరింగ్లో వారు ఎంచుకునే విభాగం ఆధారంగా వారి సబ్జెక్ట్ ఆధారంగానే పరీక్షలో ప్రశ్నలు ఇస్తారు. ఇది BEL జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు. ఇలాగే మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే sakshieducation.com ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.